ఈరోజు నిర్జల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అన్ని సమస్యలు అధిగమించడానికి నిర్జల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా నిర్జల ఏకాదశి సందర్భంగా మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని స్మృతి కౌస్తుభం చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళ కోసం ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు చెప్పడం జరిగింది. ఆ ప్రత్యేకమైన విధి విధానాలలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, నీటి కుండ ఎవరికైనా దానం ఇవ్వాలి. నీటి కుండ ఎవరికైనా దానం ఇస్తే మంచినీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దశావతారాలకు సంబంధించిన ఏ చిత్రపటాన్నైనా సరే పూజా మందిరంలో ఉంచి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి వడపప్పు పానకం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, రావలసిన ధనం సకాలంలో రావాలన్నా ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి చందనపు బొట్లు పెడుతూ ఓం అనిరుద్ధాయ నమః అనే నామాన్ని చెప్పుకోవాలి. ఓం అనిరుద్ధాయ నమః ఈ నామం చెప్పుకుంటూ విష్ణు సంబంధమైన చిత్రపటానికి చందనంతో బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి, లేదా ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా తులసి కోట దగ్గర పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే, మహిళామణులందరూ కూడా తులసి కోట దగ్గర 11 మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 11 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించండి. ఇలా 11 మట్టి ప్రమిదల్లో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి మహిళలు తులసి కోటకు 11 ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహము, తులసిమాత అనుగ్రహం ఇంటిల్లిపాది మీద ప్రసరిస్తుంది. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇలా తులసి కోట దగ్గర దీపాలు వెలిగించటం, విష్ణుమూర్తి చిత్రపటానికి చందనంతో బొట్లు పెట్టడం చేసినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులసి కోట దగ్గర తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తీపి పదార్థాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి. నిర్జల ఏకాదశి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఆ దానాలు ఏంటంటే, బియ్యం దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, పుచ్చకాయలు దానమిచ్చిన, పంచదార దానమిచ్చిన సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని శుభాలను అందిపుచ్చుకోవచ్చు.